కేంద్ర జలవనరుల కార్యదర్శితో ఏపీ మంత్రి దేవినేని ఉమా అధికారులు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం తెలంగాణ మంత్రి హరీష్ అధికారులు సమావేశమయ్యారు. ఉమాభారతి సూచనల మేరకు ప్రత్యేక కార్యదర్శితో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల మంత్రుల బృందం కృష్ణా బోర్డు సమావేశంలో జల పంపకాలపై స్పష్టత రాకపోవడంతో తాజా భేటీ నిర్వహించారు. నిన్న జరిగిన భేటీ సంగతి తెలిసిందే. నిన్న అసంపూర్తిగా పూర్తవడంతో భేటీ ఈ రోజు కూడా కొనసాగింది. అయితే ఉమాభారతితో ఈ రోజు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ మినిస్టర్స్ అలాగే అధికారులు సమావేశమయ్యారు. అయితే తెలుగు రాష్ట్రాల నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి. రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు చొరవ చూపాలన్నారు. చర్చలతో సమస్య పరిష్కారమైతే ఎంతో సంతోషిస్తానన్నారు. Honorable Minister from Andhra and Telangana to sit together and because they both are the neighboring state and it's better if it is sorted out through the communication and I will really honor if center has not have to intervene. See, I love both the state, so they are the part of the nation, but better if they both sit together. I have requested both the ministers. అటు కేంద్ర జలవనరుల కార్యదర్శితో ఏపీ తెలంగాణ మంత్రుల బృందం భేటీ అయింది. ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, గుడ్ ఈవినింగ్. కేంద్ర జలవనరుల కార్యదర్శితో ఇరు రాష్ట్రాల మంత్రులు భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఎలాంటి చర్చలు జరిగే అవకాశం కనపడుతుంది? నిన్న అసంపూర్తిగా జరిగింది భేటీ. నిన్నటి వరకు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శులకు సంబంధించి ఇటు ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇటు తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి 2 రోజుల పాటు చర్చలు జరిపారు. నిన్న దాదాపుగా 9 గంటల వరకు చర్చలు జరిగాయి. ఇవాళ కూడా ఉదయం 9:30కు సమావేశమైన వాళ్ళు 2 గంటల వరకు సమావేశంలో చర్చలు జరిపారు. అయినప్పటికీ కూడా ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి జలవనరుల పంపకాల విషయం పైన ఒక స్పష్టమైన సయోధ్య కుదరకపోవడంతో ఇరు రాష్ట్రాలు తమ వాదనకు కట్టుబడడం కారణంగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులే ఈ విషయంపై తేల్చుకోవాలి, 1 నెల గడువు ఇస్తున్నామని చెప్పి కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేసిన తర్వాత ఇవాళ నేషనల్కి సంబంధించినటువంటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉమాభారతి ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ రివర్కి సంబంధించి దాంతోపాటు వాటర్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన సమావేశంలో దేవినేని ఉమా అలాగే హరీష్ రావు ఇరువురు మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఉమాభారతి సమావేశానికి ముందుగానే హాజరైనటువంటి ఇరు రాష్ట్రాల మంత్రులకు మీరు ముందుగా ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు జలవనరుల పంపకాల విషయం పైన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోండి. అధికారులు మాట్లాడిన విషయం నాకు తెలిసింది. మీరు మంత్రులు ఇద్దరు కూడా అందుబాటులో ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మీరు ఇరువురు సమావేశమైన తర్వాత తాను ఇవాళ ఇటు అఫ్ఘాన్కు సంబంధించినటువంటి డ్యామ్కు సంబంధించిన ప్రోగ్రామ్ ఉన్నారు, అలాగే స్వచ్ఛ భారత్కు సంబంధించి ఇంపార్టెంట్ రోల్లో ఇవి ఉమాభారతి ఉన్నారు కాబట్టి ప్రధానితో జరిగినటువంటి సమావేశానికి హాజరయ్యారు. సాయంత్రం 6 గంటలకు ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో జరిగేటువంటి అఫ్ఘాన్ ఇండియాకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్కి సంబంధించిన సమావేశానికి హాజరు కాబోతున్నారు కాబట్టి రేపు కూడా అందుబాటులో ఉంటే తాను ఇరువురు మంత్రులతో కలుస్తాననే విషయాన్ని ఉమాభారతి స్పష్టం చేసింది. ఆమె సూచనల మేరకు ఈరోజు పూర్తి స్థాయిలో ఈ వాటర్ రిసోర్స్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సమ్మిట్కి హాజరైనటువంటి ఇరువురు మంత్రులు కూడా సమావేశం ముగిసిన తర్వాత విజ్ఞాన్ భవన్లోనే ఉన్నటువంటి ఐటీ సమావేశంలో ఉన్న పక్క రూమ్లోనే ఇరువురు సమావేశమయ్యారైతే ఈ సమావేశానికి ముందుగా అమర్జిత్ సింగ్ కేంద్ర జలవనరులకు సంబంధించినటువంటి కార్యదర్శితో ఏపీ ఇరిగేషన్ మినిస్టర్తో పాటు ఆ శాఖ అధికారులు ముందుగా 15 నిమిషాల పాటు
ప్రత్యేకమైనటువంటి చర్చలు జరిపారు. ఆ తర్వాత హరీష్ రావు ఆ సమావేశానికి హాజరవగా దేవినేని ఉమా ఇటు శశిభూషణ్ ఏపీకి సంబంధించిన ఇరిగేషన్ కార్యదర్శి ఇరువురు కూడా పక్కకు వెళ్ళి ఒక 20 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఆ తర్వాత హరీష్ రావు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అయినటువంటి అమర్జిత్ సింగ్తో ప్రత్యేకంగా 20 నిమిషాల పాటు ఉమా శశిభూషణ్ సమావేశం సందర్భం వాళ్ళు ఇరువురు అక్కడ ఉంటే ఇటు అమర్జిత్ సింగ్తో చర్చలు జరిపారు. ప్రస్తుతం దేవినేని ఉమా ఏపీ ఇరిగేషన్ అధికారులతో పాటు తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు అమర్జిత్ సింగ్ వీరు ముగ్గురు కూడా సమావేశాన్ని కొనసాగుతుంది. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విషయంపైన జల పంపకాలపై ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. అయితే కొలికి అధికారుల స్థాయిలో మాత్రం రాలేదు. మరి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి ఆదేశాల మేరకు సమావేశమైనటువంటి ఇరు రాష్ట్ర మంత్రులైన చర్చలను కొలికి తీసుకొస్తారా? గతంలో జరిగినటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఏపీ మాత్రం నాగార్జున సాగర్ డ్యామ్ విషయంపైన పూర్తి స్థాయిలో తమ భూభాగంలో ఉన్నటువంటి డ్యామ్కు గేట్ల మేనేజ్మెంట్ తమ కావాలని కోరుకుంటుంది. దాంతోపాటు ట్రిబ్యునల్కి వచ్చినటువంటి ఆదేశాలను కాదని గతంలో ఇచ్చినటువంటి ట్రిబ్యునల్ ఆదేశాల అనుగుణంగానే ప్రస్తుతం కొనసాగింపులు ఉన్నాయి కాబట్టి దాన్నే కొనసాగిస్తూ ప్రస్తుతం ట్రిబ్యునల్ ఇచ్చేటువంటి ఆదేశాల వరకు ఆగకుండా కేటాయింపులు పూర్తి చేసుకోవాలన్నటువంటి విజ్ఞప్తి చేస్తుంటే మాత్రం తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ట్రిబ్యునల్ ఆదేశాలు లేకుండా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అధికారులు కట్టబెట్టడం సరైంది కాదని చెప్పి పూర్తి స్థాయిలో ఖండిస్తడం జరుగుతుంది. దాంతోపాటు ఎగువ రాష్ట్రమైనటువంటి తెలంగాణ పూర్తి స్థాయిలో అందుకు కృష్ణాకు సంబంధించి పైన ఎగువన ఉన్న మహారాష్ట్రతో పాటు కర్ణాటక సహకారాలు తెలంగాణకు అందిస్తున్నప్పటికీ ఒక ఏపీ మాత్రమే తమను బ్లేమ్ చేసే పనిలో పడిందనేటువంటి అభిప్రాయాన్ని ఈరోజు సమావేశానికి హాజరైనటువంటి హరీష్ రావు స్పష్టం చేశారు. మరి ప్రస్తుతం దేవినేని ఉమతో పాటు హరీష్ రావు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అయినటువంటి అమర్జిత్ సింగ్తో చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.